కార్గిల్ యుద్ధంలో సైనికుల విరోచిత పోరాటం భారత చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పరిమి రాధాకృష్ణ పేర్కొన్నారు. సోమవారం బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సీపల్లి హారిక ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధవీరులకు 65 మందికి ఘనంగా సత్కారం నిర్వహించారు. స్థానిక గోరక్షణపేటలోని మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పరిమి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. జవాన్లు వారి కుటుంబాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. దేశానికి సేవ చేస్తున్న సైనికులను సత్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నర్సిపల్లి హారిక మాట్లాడుతూ దేశాన్ని రక్షిస్తున్న సైనికులను సమాజంలో ప్రతి ఒక్కరూ అత్యంత గౌరవంగా చూడడమే కాదు, రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. భారతమాత ముద్దు బిడ్డలుగా దేశ ప్రజల రక్షణ కోసం సైనికులు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు రేలంగి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రొంగల గోపి, నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణారావు, ఆకుల శ్రీధర్, యానాపు యేసు, పన్నాల లక్ష్మీ సంతోషి, 2వ మండల అధ్యక్షురాలు అధికారి లక్ష్మి, గీతా విజయలక్ష్మి, మోహిని, మీడియా కన్వీనర్ వీరాంజనేయులు, వెంకట్, పైబోయిన రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ మ్యాన్ గా చనిపోయాడు. మరి బొమ్మల దత్తు గారికి, ఆకుల శ్రీధర్ గారికి స్వాగతం పలుకుతూ, శ్రీదేవి గారికి ఏదైతే నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 ముందు భారత సైనికులు, 2014 తర్వాత భారత సైనికుల యొక్క శక్తి కానీ సామర్థ్యం కానీ, వాళ్ళకి ఇచ్చిన వెపన్స్ కానీ, వాళ్ళకి ప్రభుత్వం చేసిన సపోర్ట్ కానీ, మరి మన సింధూరులో మనం చూసాం. 5 రోజుల్లో వార్ను ముగించడం, ప్రపంచంలోనే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలని, అలాగే మన దగ్గర ఉన్న రాబోయే రోజుల్లో ఏదైతే మేక్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని మోడీ గారు పిలుపునిచ్చారో, ఈరోజు ప్రభుత్వాలు వేరే దేశాల నుంచి మనం వెపన్స్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఈరోజు ఈ దేశం నుంచి ప్రపంచం అంతా కూడా మనం వెపన్స్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మోడీ గారి సాధ్యం భారతదేశంలో మరి ఈరోజు భారతదేశం ముందుకెళ్ళడం, మరి సైనికులందరూ కూడా ఎంతో తమ శక్తి సామర్థ్యాలతో మరి సింధూరులో దేశం యొక్క పరిస్థితిని ఎంటర్ చేయడం నిజంగా గర్వకారణం. ఈ యొక్క దేశం కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అంకిత భావంతో ప్రాణాల సైతం అర్పించడానికి సిద్ధపడుతూ మంచి రక్షణ కల్పిస్తూ ఈ దేశాన్ని ఎల్లవేళ కాపాడుతున్న సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు రాధా గారు చెప్పినట్లుగా మీరు లేకపోతే మేము లేవు. ఈరోజు ఇంత భద్రతగా సురక్షంగా ఉంటున్నామంటే ఆ రోజుల్లో మీరు చేసింది ఇప్పుడు చేస్తున్న సైనికులు ఈ దేశాన్ని భద్రతతో కాపాడుతున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూస్తూ ఉంటాం మనం. అలాగే నరేంద్ర మోడీ గారు సైనికులకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, వారికి ఇచ్చినటువంటి ధైర్యం కానీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కానీ, భారతదేశ ప్రజలందరూ కూడా సైన్యం వెనకాల భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి సైనికుల్ని ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు స్మరించుకుంటూ, అలాగే యుద్ధంలో పనిచేసి వచ్చినటువంటి వారిని సత్కరించుకుంటూ వాళ్ళని అభినందించడం చేయాలని చెప్పి కేంద్ర పార్టీ అందరికీ కూడా అన్ని దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి చోట కూడా చాలా ఘనంగా ఈ సత్కారం
సంఘాలని జరిగి మరి కేంద్ర పార్టీ ఇచ్చిన పిలుపుని నేను ప్రసాదరావు గారికి చెప్పగానే ఈ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు గారికి గంటా చంద్రశేఖర్ గారు సెక్రటరీ గారికి చెప్పగానే మనం ఏర్పాటు చేద్దాము, మన ఆఫీసులో చేద్దాము. ఎందుకంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ పరోక్షంగా దేశానికి సేవ చేస్తుంది, మేము ప్రత్యక్షంగా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ పరోక్షంగా పనిచేస్తుందని భావిస్తా ఉన్నాము. మేము తెలియకుండానే భారతీయ జనతా పార్టీకి అభిమానులు అని చెప్పి ఆయన మాట చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ పిలుపు మేరకు ఇక్కడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘంలో కార్గిల్లో పనిచేసినటువంటి లిస్టు చూసుకుంటే 60 మంది పైచిలుగా ఉన్నారు. అంటే టెక్నికల్ నాన్ టెక్నికల్ అన్ని కూడా చూసుకుంటే 60 మంది పైన ఉన్నారు. వారందరికీ కూడా మరి ఆ రోజున కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నందుకు మెడల్స్ కూడా ఇచ్చారు. ఈరోజు వారందరూ కూడా మెడల్స్ పెట్టుకొని వచ్చి ఈ సత్కారాన్ని వారు ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మేము యుద్ధం చేసింది చాలా క్రితం, అది మర్చిపోయారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాన్ని వెలుగులో తీసుకొచ్చింది, మళ్ళీ మమ్మల్ని సత్కరిస్తుందని చాలా ఆనందం వ్యక్తం చేశారు. మరి ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా సైనిక సంక్షేమ సంఘంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత 30 సంవత్సరాలుగా ఇది ఎండోమెంట్స్ భూమిని మేము అద్దె కట్టి ఇందులో ఉంటున్నారు. మరి ఇందులో గౌరవ సలహాదారుగా నేను ఉంటూ గత 13-14 సంవత్సరాలుగా ఏ పార్టీలో ఉన్నా, అధికారం ఏ పార్టీ ఉన్నా సరే మా దగ్గరికి వెళ్ళి దీనికి స్థలం ఇవ్వమని కోరడం జరిగింది. కానీ అందరూ ప్రయత్నిస్తామని చెప్పడమే కానీ ఇవ్వలేదు. కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు దీనికి సానుకూలంగా స్పందించి మీకు నేను ఉన్నాను, నేను ఇస్తాను, ఒక 2 నెలల్లో మీకు స్థలం అప్పు చెప్తామన్నారు. ఆ 2 నెలలకి ఒక నెల అయింది కాబట్టి ఇంకో నెలలో స్థలం వస్తే కనుక మా ఆలోచన కూడా ఈ అసోసియేషన్ బిల్డింగ్ కట్టి దాని ద్వారా